వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ జిల్లా కాశీనాయన మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గా హనుమంత్ రెడ్డి నియమించారు. వైఎస్ఆర్ జిల్లా పోరుమామిల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 100 మంది పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మండల వైసీపీ కన్వీనర్లను నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి మాట తప్పారని దుయ్యబట్టారు. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందన్నారు. ఈ విషయంలో మండల కన్వీనర్లదే కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. పదవులు బాధ్యతను పెంచుతాయనే విషయాన్ని గుర్తు చేశారు. నూతన మండల కన్వీనర్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తామని చెప్పారు. ప్రజలకు అండగా ఉంటామన్నారు. తనను నమ్మి తనకు పదవి వచ్చేలా చేసిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటారని ఆయన అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు క్లాస్ 1 కాంట్రాక్టర్ గురువిరెడ్డి, జిల్లా సెక్రటరీ యాక్టివేట్ కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి, నాగ సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, దేవసాని సత్యం రెడ్డి, కొండారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ మెంబర్ వెంకటరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ మెంబర్ వెంకటరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు, సర్పంచ్ పిచ్చిరెడ్డి, గణేష్, జిల్లా ప్రచారం విభాగ అధ్యక్షులు రాజీవ్ బాషా, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు సాయి నారాయణ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధనవంతుడో కాదు తెలియదు కానీ విశాల అంచెల్లో చాలా మంచివాడు. ఏదైనా మాట్లాడితే నిమ్మలంగా ఓపికగా సమాధానిస్తాడు. మనకు ఎన్ని రోజులు వేరే ఉన్నది, జరగబోయే రోజుల కథ వేరే ఉంటుంది. ఖచ్చితంగా ఎందుకు మనం అదే పడాల కాశీ మండలంలో నేను ఎలక్షన్లో చూపించాము. మీరందరూ పనిచేసినారు, మంచి మెజార్టీ వచ్చింది. ఖచ్చితంగా ఇదే వర్గము గోవిందరెడ్డి అన్న కుటుంబం ఉండే ఉండము. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఎందుకు ఆ కుటుంబాన్ని ఇచ్చిపెట్టాల్సిన అవసరం ఉంటే ఎవరైనా చర్చించవచ్చు. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మంచి మేలు జరుగుతుంది. కాబట్టి ఒకలాగా ఎవరన్నా చిన్న ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనలో మనం ఒకరికొకరు చర్చించుకోకుండా పార్టీని ముందుకు ఎలా తీసుకుపోవాలో దాని మీదనే చర్చించడము. ఏ సమస్య వచ్చినా ఏమి చేయాలన్నా మనందరం ఒక కష్టపడి చేద్దాం. మనతో కానిప్పుడు మన దృష్టికి తీసుకుపోదాం. అన్న కూడా ఇప్పుడు నిత్యం ఇక్కడే ఉంటున్నాడు, మనకి ఇబ్బంది ఏం లేదు. కొన్ని మన మీద ఇప్పుడు అవుతం లేదు కాబట్టి మనం అనుకునేవన్నీ జరగవు. ఒకటే నిజంగా అది పార్టీ పరంగా ఏదైనా మనం చేయాల్సింది ఎంపీ దృష్టికి అని తీసుకుపోయి ఖచ్చితంగా మన మనసులో ఉన్నది కూడా ఆదుకుందాం. ఇబ్బంది లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజు స్థానిక సంస్థల్లో మనం ఏందనేది కూడా చూపిద్దాం. ఖచ్చితంగా మనందరం కూడా హనుమంత్ రెడ్డికి అనుకోండి, ఆయనకు సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ పరంగా మనం చేద్దాము. హనుమంత్ రెడ్డిని మనం ఇచ్చి మన వెనకలో దూరంగా ఉంటే కష్టం. ఆయన కూడా కొత్త రాజకీయము అయితే ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి మంచి అనుభవం వచ్చింది. కాబట్టి అనుకుంటే మనం నడిపిద్దాము, ఇబ్బంది లేదు. మేమేం చేయాలన్నా కూడా మేము మా చేతైనంత వరకు కూడా మనం సొంత మండలమే కాబట్టి నేను కూడా అందుబాటులోనే ఉంటాను, ఎక్కడికి పోవడం లేదు. కొన్ని కారణాల వల్ల ఒకటి చేయలేకపోవచ్చు. దయచేసి అక్కడ నా మీద ఘోరంగా భావించాకండి. మ్యాక్సిమం నా మనసాక్షిగా చేసిన మన మండలమే కాదు, కాన్స్టిట్యూన్సీలో ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా చేసాం. కొన్ని నేను చేయలేని ఉంటే నాకు కూడా తలమించిన ఉంటే చేయలేకపోవచ్చు. వేరే దగ్గర అనుకోవద్దండి. మనందరం కలిసి గట్టిగా చేద్దాం. హనుమంత్ రెడ్డికి అండగా ఉంది.